2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. అమెరికన్ యూనివర్సిటీస్ మీద డొనాల్డ్ ట్రంప్ పెత్తనం బాగా ఎక్కువైపోయింది. రీసెంట్గా అమెరికాలో ఓల్డెస్ట్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి $2.2 బిలియన్ ఫండ్ని ఫ్రీ చేసింది అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్. ఈ ఫెడరల్ ఫండింగ్ ఎందుకు ఫ్రీ చేసింది తెలుసా? ట్రంప్ డిమాండ్స్ హార్వర్డ్ యూనివర్సిటీ వినట్లేదంట. ట్రంప్ ఏం డిమాండ్ చేస్తున్నాడు? హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ క్లబ్స్ ఏదైతే ఈ స్టూడెంట్ ఫ్రీడమ్స్, స్టూడెంట్ క్లబ్స్ ఇలాంటివి ఉంటాయో, స్టూడెంట్ ప్రొటెస్ట్లు, వాటన్నిటి మీద ట్రంప్ గవర్నమెంట్కి కంట్రోల్ కావాలంట. దీనికి హార్వర్డ్ యూనివర్సిటీ నేను నీ మాట ఎన్నో అని చెప్పేసింది. అని చెప్పడమే కాదు, ఇలా చెప్పటం అంటే మా యూనివర్సిటీ ఫ్రీడమ్స్, ఎడ్యుకేషన్ ఫ్రీడమ్స్, ఇంటలెక్చువల్ ఫ్రీడమ్స్ మీద నువ్వు రావద్దని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి గట్టిగా చెప్పింది. ఇది మా అకాడమిక్ ఫ్రీడమ్ కిందకు వస్తే మేము స్టూడెంట్స్ యొక్క ఇంటలెక్చువల్ ఎంక్వైరీ కానీ, రిగరస్ డిబేట్ని కానీ, మ్యూచువల్ రెస్పెక్ట్ని కానీ ప్రమోట్ చేస్తాం. ఈ టైంలో నువ్వెవరు అసలు మా ఫ్రీడంలోకి రావడానికి అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ క్వశ్చన్ చేస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలాన్ గ్యాబర్ ఒక మాట చెప్పారు. గవర్నమెంట్ డిమాండ్స్కి మేము బెండ్ అవ్వం, ట్రంప్ ఏం చెప్పినా మేము బెండ్ అవ్వం. మా అడ్మిషన్ పాలసీస్లో గవర్నమెంట్ ఎవరు డిక్టేట్ చేయడానికి, యూనివర్సిటీకి తన సొంత అటానమీ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. దీనికి సంబంధించి అమెరికా ఫార్మర్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ బారక్ హుసేన్ ఒబామా చాలా పొగిడారు హార్వర్డ్ యూనివర్సిటీని. హార్వర్డ్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిందని, యూనివర్సిటీ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీడమ్ విషయంలో గవర్నమెంట్ అడ్డు రాకూడదని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రూవ్ చేసింది. $2.2 బిలియన్ ఫండ్ ఆపేసిన హార్వర్డ్ యూనివర్సిటీ కొంత కూడా కదలలేదని చెప్పి బారక్ హుసేన్ ఒబామా హార్వర్డ్ని పొగిడారనమాట. మనందరూ తెలుసు, ఎవరైతే పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే హమాస్ సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే యూనివర్సిటీస్లో, కాలేజెస్లో స్టూడెంట్స్గా ఉండి ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారో, ముఖ్యంగా ట్రంప్కు నచ్చని ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారో వాళ్ళ వీసాలు రద్దు చేయటం, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం, ఇలాంటివి చాలా చేస్తున్నారు ట్రంప్. ముఖ్యంగా యాంటీ సెమిటిజం అంటే జూస్కి వ్యతిరేకంగా ఎవరన్నా ప్రొటెస్టులు చేసినా, ఎవరన్నా మాట్లాడినా వాళ్ళందరూ ట్రబుల్స్లో ఉంటారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పకనే చెప్తున్నారనమాట. రీసెంట్గా గవర్నమెంట్ పెత్తనం యూనివర్సిటీస్ మీద ఎక్కువైపోయింది. అమెరికాలో ఓల్డెస్ట్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ మేము మా ఇండిపెండెన్స్ని సరెండర్ చేయము, మా రాజ్యాంగపరమైన హక్కుల్ని, ఎడ్యుకేషన్ రైట్స్ని సరెండర్ చేయమని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పేసిందనమాట. మేము ఇన్ పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్, విజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం, నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తాం, అంతేగాని ఏ పార్టీ పవర్లోకి వచ్చినా సరే వాళ్ళు యూనివర్సిటీస్ని డిక్టేట్ చేసే అధికారం లేదు. ఎవరిని అడ్మిట్ చేసుకుంటాం, ఎవరి సీట్ క్యాన్సిల్ చేస్తాం, ఎవరికి ఏమి ఇస్తాం అనేది మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు. ఇష్టమైతే మీరు ఫండింగ్ ఇవ్వండి, లేకపోతే లేదు అన్నట్లు ప్రవర్తిస్తుంది హార్వర్డ్ యూనివర్సిటీ. దీనికి సంబంధించి చాలామంది హార్వర్డ్ యూనివర్సిటీ తీసుకున్న స్టాండ్ని పొగుడుతున్నారనమాట. ఈ మధ్య ఇజ్రాయెల్ హమాస్ వార్ సందర్భంగా గాజాలో హక్కులకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు చేస్తున్నారు అమెరికన్ యూనివర్సిటీస్లో. దీనికి సంబంధించి అనేక మంది విద్యార్థుల వీసాలు క్యాన్సిల్ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. ఇటీవల అమెరికాలో చాలా యూనివర్సిటీస్లో విద్యార్థుల వీసాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తుంది. దీనికి సంబంధించి చాలామంది అమెరికాలో కోర్టు కూడా వెళ్తారనమాట. ఈ అమెరికాలో రకరకాల యూనివర్సిటీ క్యాంపస్లో ఆందోళనలు చాలా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇంతకుముందు ఎవరైతే ప్రొటెస్టులు చేస్తారో వాళ్ళందరి వీసాలు అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు రద్దు చేసి బయటికి పంపించేస్తుంది అనమాట. ఏ చిన్న సోషల్ మీడియా పోస్ట్ కనిపించినా, ఎక్కడ వాళ్ళు రాసిన మాట కనిపించినా, ఈవెన్ వాట్సాప్ చాట్ సరిగా కనిపించినా సరే అమెరికా వాళ్ళని బయటికి పంపించేస్తుంది అనమాట. దాంతో తమ భవిష్యత్తు గురించి అమెరికాలో ఫారెన్ విద్యార్థులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో సహా మేరీల్యాండ్, ఒహాయో స్టేట్ వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు కూడా వీసాలు కోల్పోతున్నారనమాట. లీగల్ డాక్యుమెంట్స్ లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినా, చిన్న ఇల్లీగల్ పని చేసినా, ఈవెన్ ట్రాఫిక్ ఆంక్షలు వయోలేట్ చేసినా కొన్ని సందర్భాల్లో విద్యార్థులు వాళ్ళ వీసా కోల్పోతున్నారు.